ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? మార్నింగ్ 5 to 6 మీ అందరి కోసం ఈ వాక్యము, ఆరాధన, ప్రార్థనలు దేవుడు మనకిచ్చిన అవకాశం కదండి. మీరైనా నేనైనా మనందరం కలిసి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ దినాల్లో, చెడ్డ దినాల్లో దేవుడు మనల్ని సత్యంలోకి, సర్వసత్యంలోకి నడిపించడానికి వాక్యము, ఆరాధన, దేవుని స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు. మనం ఆయన మాట వినుట ద్వారా బ్రతుకుతాం, సత్యమందు నిలబడగలుగుతాం, దేవుని శక్తిని పొందుతాం, దేవుని కృపని పొందుతాం. ఇంకా రక్షించబడిన బిడ్డలు ఎవరైనా ఉంటే, యేసు రక్షకుడు నీకోసం రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, మళ్ళీ రాబోతున్నాడు. యేసు నమ్మితే పాప క్షమాపణ, పరలోకం, నిత్య జీవం. కాబట్టి ఉదయకాలం ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రార్థించండి, దేవుని వెతకండి. కొన్నిసార్లు వాగ్దానము మరలా దేవునితో మాట్లాడుతుంటాడు. నిన్న ఎన్నో ప్రాంతాలు మేము తిరుగుతున్నాం, మీ అందరికీ కూడా లైవ్ రెగ్యులర్గా దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం. కొన్నిసార్లు పెట్టిన మీటింగ్స్ నుండి ఇస్తున్నాం, దేవుని మాటలు మీరు వింటున్నారు. అవన్నీ మీ జీవితాలు బలపరచుటకు ఈరోజు చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. 138వ కీర్తన 7వ వచనం. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. ఒకవేళ ఆపదలో మనం ఉన్నా మనల్ని బ్రతికించుకుంటాడంటే ఎవరండి? ఆయన. మనం అనుకుంటాం తప్పించబడ్డాం, దేవుడే అంటున్నాడు కదా. మన శత్రు కోపం నుంచి విడిపించి ఆపద నుండి తప్పించే దేవుడు ఆయన. ఆపదల్లో, ఏ ఆపదలో ఉన్నావు, దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. ఏ దుఃఖంలో ఉన్నావు, దేవుడు నిన్ను విడిపించి, ఏ శత్రు కోరల్లో ఉన్నావు, దేవుడు నిన్ను తప్పించి విడిపించి క్షేమంగా ఉంచబోతున్నాడు. ఈరోజు నీతోనే మాట్లాడేది. నీ శత్రు కోపం నుంచి నిన్ను విడిపిస్తా, ఆపత్కాలంలో నిన్ను తప్పిస్తా. ఎవరంటారండి ఇంత చక్కటి మాట? ఆపత్కాలం నుండి, శత్రు కోపం నుండి నిన్ను తప్పించేదను. ఈరోజు దేవుని వాగ్దానం. ఆపత్కాలం నుండి, శత్రు కోపం నుండి నిన్ను తప్పించేదను. కాబట్టి అందరూ దేవుని స్తుతిస్తూ ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేయండి. ఇచ్చిన మాటని దేవునికి ఇచ్చి ప్రార్థించండి. దేవుడు గొప్ప కృపను చూపబోతున్నాడు. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ, మారు మనసు లేని కుటుంబాలకి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం దయచేయండి. ఎవరైతే రోగ వ్యాధి బాధలు ఉన్నారో, యేసు పొందిన గాయముల చేత వారి స్వస్థతను ఉండాలి. అప్పుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, భూ సంబంధమైన బంధకాల్లో, చేతబడి శక్తుల్లో, మాంత్రిక దుష్ట ప్రభావాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నాయన ఎవరెవరున్న విడుదల మీరు దయచేసి వారిని తప్పించండి. శత్రు కోరల నుంచి విడిపించండి, ఆపత్కాలం నుంచి తప్పించండి. చదువుకునే పిల్లలు, స్టడీసు, రాకపోకలు, జ్ఞానం, అభిషేకం, ఆరోగ్యం వారికి దయచేయండి. నాయన ఎక్కడెక్కడ ఇతర దేశాల్లో మా ప్రియులు ఉన్నారు, వారిని రక్షించండి. క్షేమం, కృప వారికి దయచేయండి. మా అందరి మీద నీ కృప నాయన. మేము మీలో నడవాలి, మీతో ఉండాలి, మీలో జీవించాలి. మీ కృపని మేము అందరం పొందాలి. కాబట్టి ఏ శత్రువు మా మీద, మా కుటుంబాల మీద దాడి చేయకుండా వాడి నుండి మమ్మల్ని అందరినీ విడిపించండి. మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారి దాంపత్య జీవితం, క్షేమము, కృప వారికి ఇచ్చి తోడుగా ఉండండి. ఈ సంవత్సరం శుభములు వారి మీద పలుకుతున్నాను. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి ఆత్మీయ జీవితం, వారికి ఉన్నటువంటి నాయన దర్శనాన్ని మీరు నెరవేర్చి ఆ బిడ్డలను మీరు దీవించండి. దైవజనులు వారి బిడ్డల్ని మీరు కాపాడి శత్రుకోరల నుంచి విడిపించండి. మా భారతదేశాన్ని రక్షించి మా దేశంలో సస్యశ్యామలం, సమాధానం, మత సామరస్యం మీరు దయచేయండి. అంతేకాక ఇతర దేశాలు మా ప్రియులందరినీ రక్షించండి. దేశాలు రక్షణ మార్గంలోకి రావాలి, క్షేమం ఉండాలి. నాయన కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధములను బంధిస్తూ ప్రామిస్ ల్యాండ్ మందిరానికి శత్రు పోరాటాలు, కల్వరి ప్రామిస్ ల్యాండ్కి శత్రు పోరాటాలు అయ్యా తండ్రి, బెల్లంపల్లి ప్రాంగణము చుట్టూ, సంఘము చుట్టూ నీ కంచె, మా అందరి చుట్టూ నీ కంచె ఈ సేవ మీద ఉంచండి. శత్రువు వేసిన నిందలకి బదులు రెట్టింపు ఘనత ఈ సేవలో మీరు దయచేయండి. అటువంటి అవమానం పొందిన ఏ బిడ్డలు ఈ వాగ్దానం వారిని కూడా రెట్టింపు ఘనత ఇచ్చి వాడుకోండి. జరుగుతున్న సభలు, జరగబోతున్న సభలలో మీ సన్నిధి తోడుగుంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహింపరచండి. దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నారు, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ వీక్లో మరి భీమవరం, అదే దాని తర్వాత మరి ఆ యొక్క నిడదవోలు చిల్డ్రన్స్ హోమ్ 14, ఈ విధంగా ప్రభు కృపను బట్టి ముందుకెళ్తూ ఉన్నాం. కానీ మరి అనకాపల్లి, వైజాగ్ దగ్గర అనకాపల్లి 18, 19, 20, 21 4 దినాలు అనకాపల్లి సభలు, ఎన్టీఆర్ స్టేడియం అనకాపల్లి. ఆత్మీయులకి, దేవజనులకి ప్రేమతో ఆహ్వానం. మనందరం కలిసి ప్రభు శక్తి కలిగిన ఆరాధన, వర్తమానం, బలం కలిగిన దైవ కార్యాన్ని చూడబోతున్నాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.